శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రోజా కొడుకు బయట మీడియా ముందుకి ఫస్ట్ టైం అనుకుంటా వచ్చి స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. దీని వెనక కారణాలు ఏంటి? మొన్ననే ఆవిడ ప్రెస్ మీట్లో యాడ్ అవటం చూసాము. ఇప్పుడు ఇతని స్టేట్మెంట్స్, దీని అంతటికి ఏంటి మేడం రీజన్ ఏంటంటారు? ఏముంటే తల్లి ప్రోద్బలమే ఉంటుంది. ఓకే. ఆమె ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి మాట్లాడాడు అంటే ఆమె ఎంత బాధపడిందో, ఆమె బాధని ప్రపంచానికి అర్థం చేయించడం కోసం వాళ్ళ అబ్బాయితో చెప్పించినట్లుంది. సరే, మంచి మాటే చెప్పాడు కాబట్టి మనం దాన్ని ఏమి అనుకోవద్దు. ఎందుకంటే కుటుంబాలను ఎందుకు లాగుతారు రాజకీయాల్లోకి? కుటుంబ సభ్యుల్ని లాగొద్దు. ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళ గురించి మీరు ఏమన్నా మాట్లాడుకోండి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావద్దు అని చెప్పాడు ఆ పిల్లాడు. అయితే మంచి మాట చెప్పాడు. అయితే నేనేమంటున్నానంటే, ఏదైనా ఒక సంస్కరణ కానీ, ఒక మంచి మాట కానీ, ఒక మంచి అడుగు కానీ మన ఇంట్లో నుంచే మొదలు కావాలి. మరి మీ ఇంట్లో నుంచి ఆ అడుగు పడుతుందని నువ్వు అనుకుంటున్నావా బాబు? ఇప్పుడు ఇంత వచ్చి మాట్లాడాడు అంటే తల్లి ప్రోద్బలం కావచ్చు, ఏదన్నా కావచ్చు, మాట్లాడాడు అంటే ఇప్పుడు మనం మాట్లాడే కూడా అర్థం చేసుకునే స్థితిలోనే ఉంటాడు కదా. మనమేమి దేవభాష ఏం మాట్లాడట్లేదు కదా, మామూలు తెలుగు మాటే మాట్లాడుతున్నాం కదా. మరి ఇప్పుడు మాత్రమే మీరు బయటకు వచ్చి మాట్లాడావు నాన్న నువ్వు. మరి మీ అమ్మ ఇంతకు ముందు పనిచేసిన మీ అమ్మ ఉన్న పార్టీలో వాళ్ళు అస్సలు రాజకీయాలకు సంబంధం లేని, అసలు ఆ పేర్లే వినపడని వాళ్ళని ఇష్టారీతిన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడారు. అప్పుడప్పుడు మీ అమ్మ కూడా మాట్లాడింది. మరి అవి ఎప్పుడు నువ్వు ఒకసారి కొంచెం ఎక్కడికి పోతే అన్నీ దొరుకుతాయి కదా చూస్తే, అవి కనుక చూసుంటే నువ్వు ఇలా మాట్లాడవు నాయన. ఫస్ట్ మీ అమ్మకే క్రమశిక్షణ నేర్పిస్తావు అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఒకానొక సందర్భంలో భువనేశ్వర్ గారి మీద అటాక్ జరిగిన దానికంటే ముందు కూడా లోకేష్ని అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం, అతన్ని తొక్కేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి లోకేష్ రావటం ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళ వైఫ్ బ్రాహ్మణిని ఎలాంటి నీచమైన కామెంట్స్ పాస్ చేశారో అందరికీ తెలుసు. ఇది చేసింది మొత్తంగా గొత్తగా వైసీపీ వాళ్ళే చేశారు. పైగా ఇక్కడున్న వాళ్ళే కాకుండా ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడి, ఈమె సింగపూర్లో ఎందుకు ఉద్యోగం చేసింది, అసలు ఈ పప్పుగాడిని చేసుకోవటం అమ్మాయికి ఇష్టం లేదు, ఇష్టం లేని పెళ్లి చేశారు. ఇంకొకడైతే పాటలు పాడేశాడు, ఏంటి పావురానికి పంజరానికి పాడు చేసే పాడు లోకం, పెళ్లి చేసే పాడు లోకం అని చెప్పి బ్రాహ్మణికి ఎంత అన్యాయం జరిగిపోయింది, అదేదో ఆయన బిడ్డకే అంత అన్యాయం జరిగినట్లుగా ఆక్రోశించాడు. ఆ పంచప్రభాకర్ అనేవాడు ఉండేవాడు కదా, ఇప్పుడు లేడు, వాడు ఎక్కడ వినిపించట్లా, చాలా వరకు తగ్గిపోయింది. వాడి పొగరు బాగా అణిగినట్లుంది. రీజన్ ఏదన్నా కానీ ఇప్పుడు మాట్లాడే రోజుల్లో అలా మాట్లాడేవాడు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినవి ఇవన్నీ కూడా మరి కుటుంబాల్లో వాళ్ళని తీసుకొచ్చినట్లే కదా. ఇప్పుడు నన్ను ఏమన్నా కామెంట్ చేయాలనుకోండి, నీ కూతురు అని మొదలెడతారు. అవి కూడా అప్పుడప్పుడు చూస్తాం. అందుకే కుటుంబాల జోలికి రాకూడదు అని చెప్పింది చిన్న బాబు అయినా సరే, బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్లు మంచి మాటే చెప్పాడు. కానీ పట్టుబట్టైనా సరే మీ అమ్మతోటి నువ్వు మాట్లాడి, అమ్మ నువ్వెంత బాధపడ్డావో వేరే వాళ్ళు కామెంట్ చేస్తే, మరి నువ్వు కామెంట్ చేస్తే కూడా వేరే వాళ్ళు కూడా అలాగే బాధపడతారు కదా అనేది కొంచెం చెప్పు అని అనాలనిపించింది. ఏదైనా ప్రతి ఇంట్లో వాళ్ళు ఇలా ఆలోచిస్తే కనుక ఇది ఒక మంచి వాతావరణం, సంస్కారవంతంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం ఎంత దారుణమైన కండిషన్లో ఉన్నామంటే, ఎవరైనా బయటకు వచ్చి ఏదైనా సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టాలంటే భయపడే పరిస్థితి.
అది వాళ్ళకైనా గుచ్చుకోవచ్చు, వాళ్ళ తాలూకా వాళ్ళకి గుచ్చుకున్నా కానీ వీళ్ళు చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయి చాలా ఓవర్గా కామెంట్లు పెడుతున్న కాలం కదా, అందుకని అంటున్నాను. సరే, ఏది ఏమైనా సరే రోజా బాగానే ట్రైనింగ్ ఇచ్చింది కొడుక్కి అని చెప్పుకోవచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.